క్వశ్చన్. రెండు ప్రధాన శక్తి నిల్వ ప్రాజెక్టుల కోసం ఎప్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆప్షన్ A బీహార్, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి ఒడిషా. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఛత్తీస్గఢ్. క్వశ్చన్. బీజింగ్పై దృష్టి సారించి వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఏ దేశాలు ఏకమవుతున్నాయి? ఆప్షన్ A భారతదేశం మరియు రష్యా, ఆప్షన్ బి భారతదేశం మరియు ఆస్ట్రేలియా, ఆప్షన్ సి భారతదేశం మరియు ఫిలిప్పీన్స్, ఆప్షన్ డి భారతదేశం మరియు వియత్నాం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భారతదేశం మరియు ఫిలిప్పీన్స్. క్వశ్చన్. కజకిస్తాన్లో ప్రాంతీయ సుస్థిర అభివృద్ధి కేంద్రాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ A ప్రపంచ బ్యాంకు, ఆప్షన్ బి IMF, ఆప్షన్ సి ఐక్యరాజ్య సమితి, ఆప్షన్ డి నీతి ఆయోగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐక్యరాజ్య సమితి. క్వశ్చన్. డాక్ క్లియర్ చేసిన విధంగా కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి రక్షణ సేకరణ కోసం సుమారుగా ఆమోదించబడిన వ్యయం ఎంత? ఆప్షన్ A 57,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ బి 77,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ సి 67,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ డి 87,000 కోట్ల రూపాయలు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 67,000 కోట్ల రూపాయలు. క్వశ్చన్. రాష్ట్ర అసెంబ్లీలో ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడానికి సంబంధించిన ఏ బిల్లును ఇటీవల లోక్ సభలో ఆమోదించారు? ఆప్షన్ A మణిపూర్, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి మిజోరం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గోవా. క్వశ్చన్. దుర్లభమైన భూములు మరియు కీలక ఖనిజాల తవ్వకాలపై భారతదేశంతో ఏ దేశం సహకరిస్తోంది? ఆప్షన్ A యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి జపాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రష్యా. క్వశ్చన్. ఢిల్లీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి కింది వాటిలో దేనిని తప్పనిసరి చేశారు? ఆప్షన్ A పాన్ కార్డ్, ఆప్షన్ బి ఓటర్ ఐడి, ఆప్షన్ సి ఆధార్, ఆప్షన్ డి రేషన్ కార్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆధార్. క్వశ్చన్. ఇస్రో సహకారంతో నిసార్ మిషన్ను ఏ సంస్థ అభివృద్ధి చేస్తోంది? ఆప్షన్ A ఇస్రో, ఆప్షన్ బి JAXA, ఆప్షన్ సి నాసా, ఆప్షన్ డి CNES. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నాసా. క్వశ్చన్. బీహార్ ఓటర్ల జాబితా నుండి ఓటర్లను తొలగించడంపై సుప్రీంకోర్టు ఏ సంస్థ నుండి ప్రతిస్పందన కోరింది? ఆప్షన్ A సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI, ఆప్షన్ బి ఎన్నికల సంఘం ECI, ఆప్షన్ సి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA, ఆప్షన్ డి లా కమిషన్ ఆఫ్ ఇండియా. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎన్నికల సంఘం ECI. క్వశ్చన్. బీహార్లో 216.81 కోట్ల రూపాయలు కాంట్రాక్టులో రైల్ టెల్ ఏ రంగానికి సంబంధించింది? ఆప్షన్ A గ్రామీణ విద్యుదీకరణ, ఆప్షన్ బి సురక్షిత నగరం, ఆప్షన్ సి పునరుత్పాదక శక్తి, ఆప్షన్ డి స్మార్ట్ వ్యవసాయం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సురక్షిత నగరం. క్వశ్చన్. ISRONASA నిసార్ మిషన్ కోసం ఏ కంపెనీ యొక్క సౌర ఫలకలు మరియు బ్యాటరీని ఉపయోగిస్తున్నారు? ఆప్షన్ A టాటా పవర్, ఆప్షన్ బి అదానీ గ్రీన్ ఎనర్జీ, ఆప్షన్ సి భెయిల్, ఆప్షన్ డి లార్సెన్ మరియు యాంప్ టూబ్రో. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భెయిల్. క్వశ్చన్. కొత్తగా కనుగొనబడిన సన్నని బ్యాండ్ రెయిన్ స్నేక్ జాతి ఏ దేశానికి చెందినది? ఆప్షన్ A నేపాల్, ఆప్షన్ బి భూటాన్, ఆప్షన్ సి మిజోరం, భారతదేశం, ఆప్షన్ డి బంగ్లాదేశ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మిజోరం, భారతదేశం. క్వశ్చన్. PM మోడీ ప్రారంభించిన భవనం పేరు ఏమిటి? ఇది సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో భాగం. ఆప్షన్ A సంసద్ భవన్, ఆప్షన్ బి కర్తవ్య భవన్, ఆప్షన్ సి రాష్ట్రపతి భవన్, ఆప్షన్ డి ఉద్యోగ్ భవన్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కర్తవ్య భవన్. క్వశ్చన్.
భారతదేశపు మొట్టమొదటి ఐఎస్టీఈఎం ఉత్ప్రేరక కేంద్రంగా ఏ సంస్థ అవతరించింది? ఆప్షన్ A. ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ B. ఐఐఎస్సి బెంగళూరు, ఆప్షన్ C. నెట్ క్యాలికట్, ఆప్షన్ D. ఐఐటి మద్రాస్. The correct answer is నెట్ క్యాలికట్. question. రక్షణ, సముద్ర మరియు అంతరిక్ష సహకారంపై దృష్టి సారించి భారతదేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏ దేశం ఇటీవల ప్రకటించింది? ఆప్షన్ A. వియత్నాం, ఆప్షన్ B. ఇండోనేషియా, ఆప్షన్ C. ఫిలిప్పీన్స్, ఆప్షన్ D. సింగపూర్. The correct answer is ఫిలిప్పీన్స్.